జూన్ 2, 2014 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు. ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి. ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి. కటిక చీకట్లతో, కరెంటు కోతలతో, కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి. నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్ల పడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి. ఇవన్నీ కూడా నేను చెప్పింది 10 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు. ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలే.